బ్రింగ్ బ్యాక్ ధర్మ గురించి మా మునుపటి వీడియోలలో మా కంటెంట్కు మద్దతుగా మేము వివిధ పురాణాలను ప్రస్తావించడం మీరు గమనించి ఉండవచ్చు. ఈ సూచనలు మహర్షి వేదవ్యాసులు రచించిన అష్టాదశ మహాపురాణాల నుంచి వచ్చాయి. ఈ పురాతన గ్రంథాలు నైతికత, ఆధ్యాత్మికత మరియు జీవిత సారాంశంపై లోతైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. 18 పురాణాలు విష్ణు పురాణం, నారదీయ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం మరియు బ్రహ్మ పురాణం. వాటిల్లో పద్మ పురాణం అతిపెద్దది. ఇది ప్రాచీన భారతదేశ సంస్కృతి మరియు సంప్రదాయాలు, భౌగోళిక శాస్త్రం మరియు మతపరమైన తీర్థయాత్రల ప్రాముఖ్యత గురించి మనకు వివరణాత్మక అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ వీడియోలో మనం 4వ అధ్యాయం సృష్టికాండం గురించి తెలుసుకుందాం. ఈ విభాగంలో 6 పుస్తకాలు ఉన్నాయి. 50,000 కంటే ఎక్కువ సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. ఇది సృష్టి, అదృష్టం, శ్రేయస్సు, సంపద మరియు జ్ఞానాన్ని ప్రసాదించే అదృష్ట దేవత జననాన్ని వివరిస్తుంది. కథలోకి వెళ్దాం. ఒకరోజు కోపానికి ప్రసిద్ధమైన దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి కలవడానికి వెళ్లి పూలదండని బహుమానంగా ఇచ్చారు. పొగరుతో నిండిన ఇంద్రుడు ఆ దండను ఐరావతం తల మీద పెట్టాడు. ఆ ఏనుగు వెంటనే దండాన్ని నేల మీదకి విసిరేసింది. ఈ అహంకారపు చర్యలను గమనించిన మహర్షి ఇంద్రుణ్ణి శపించారు. అమరావతి రాజ్యం నాశనమవుతుందని ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఆ శాపాన్ని పట్టించుకోకుండా అమరావతికి తిరిగి వచ్చాడు. కానీ త్వరలోనే పరిస్థితులు మారడం ప్రారంభించాయి. దేవతలు తమ శక్తిని కోల్పోవడం ప్రారంభించారు. మొక్కలు, పంటలు వాడిపోయాయి. ప్రజలు భౌతిక సుఖాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్షీణత అసురులకు తలుపులు తెరిచింది. వారు అమరావతిపై దాడి ప్రారంభించారు. నిరాశ చెందిన దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయం కోరారు. అమరత్వం యొక్క అమృతమైన అమృతాన్ని తిరిగి పొందేందుకు మరియు శక్తిని పునరుద్ధరించేందుకు వారికి శ్రీ మహావిష్ణువు సముద్ర మథనం చేయమని సలహా ఇచ్చారు. ఆ మథనం నుండి ఉద్భవించిన అనేక దైవిక వ్యక్తీకరణలలో ఒకరు లక్ష్మీదేవి. ఆమె సముద్రం నుండి పైకి లేచి వికసించే కమలం మీద పద్మాసన భంగిమలో రమణీయంగా కూర్చున్నారు. దేవతలు శ్రీ సూక్తం పాడి ఆమెను వాళ్ల వైపుకి ఆకర్షించుకోవడానికి ప్రయత్నించారు. అసురులు ఏమాత్రం తక్కువ పోటీ ఇవ్వలేదు. ఇది చూసిన బ్రహ్మదేవుడు కలగజేసుకుని మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆయన భార్యగా అంగీకరించమని ఆదేశించారు. మహావిష్ణువు ఒప్పుకోవడంతో ఆవిడ రాకతో తిరిగి దేవతలకు శక్తి మరియు శ్రేయస్సు పునరుద్ధరించాయి. అందుకే అమ్మవారిని అదృష్ట దేవతగా భావిస్తారు. ఈ కథతో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అహంకారపూరితులైన వారికి అదృష్టం అనుకూలంగా ఉండదు. అది దేవతలైనా లేదా మానవులైనా. అహంకారం పతనానికి, పేదరికానికి, ఆకలికి, శక్తి మరియు శాంతి లేకపోవడానికి దారితీస్తుంది. గరుడ పురాణం లాంటి గ్రంథాలలో లక్ష్మీదేవి భృగు మహర్షి మరియు ఆయన భార్య ఖ్యాతికి జన్మించినట్టు వర్ణించారు. లక్ష్మీదేవిని 8 రూపాలలో అష్టలక్ష్మిగా పూజిస్తారు. ఆదిలక్ష్మి మోక్షప్రదాయినిగా పిలుస్తారు, విముక్తిని ప్రసాదించే రూపం. ధనలక్ష్మి భౌతిక సంపద ప్రసాదించే రూపం. ధాన్యలక్ష్మి ఆరోగ్యమైన పంట మరియు పోషణ ప్రసాదించే రూపం. గజలక్ష్మి శక్తి మరియు రాజరికాన్ని ప్రసాదించే రూపం. సంతానలక్ష్మి సంతానం మరియు సంతానోత్పత్తి ప్రసాదించే రూపం. వీరలక్ష్మి ధైర్యం మరియు బలం ప్రసాదించే రూపం. విద్యాలక్ష్మి జ్ఞానం మరియు శిక్షణ ప్రసాదించే రూపం. విజయలక్ష్మి విజయం ప్రసాదించే రూపం. ఇప్పుడు మహాలక్ష్మి అష్టకం అందిస్తున్నాము. ఈ అష్టకం భక్తి శ్రద్ధలతో చదివితే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసూరభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी
सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। महालक्ष्म्याष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककालं पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा। इति श्रीमहालक्ष्म्याष्टकं सम्पूर्णम्। శ్రీమాత్రే నమః। మరిన్ని విషయాలను తెలుసుకోవటం మేరకు బ్రింగ్ బ్యాక్ ధర్మ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.